విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ చాలా మంది ఇప్పట్లో మీరు డైవర్స్ అనే మాట విన్నారు కదా, వినడం జరుగుతుంది. మనకు పిల్లలు ఉన్నా కూడా తర్వాత కూడా డైవర్స్ తీసుకోవడం కానీ ఆ పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని ఏ పేరెంట్ కూడా ఆలోచించడం లేదు. వాళ్ళ లగ్జరీ లైఫ్ కి వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందని ఒకప్పుడు చిన్నప్పుడు ఏమైంది అంటే పిల్లలు ఉన్నారని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి సంసారాన్ని కొంచెం ముందుకు సాగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అవసరం నా పిల్లల్ని నేను తీసుకొని నేను బతుకుతాను, నీ పిల్లల్ని నువ్వు తీసుకొని బతుకు అనే ఈ డైలాగ్స్ మనం చాలా వింటున్నాం. అలాంటి పిల్లలకు పేరెంట్స్ నుంచి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మేడం? ఇలాంటి డెసిషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా చూడండి, మనం అనుకున్నవన్నీ కరెక్ట్ గా జరగాలని లేదు. ఫస్ట్ థింగ్, కొన్ని కర్మాస్ అలా ఉంటాయి. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు మన లైఫ్ లో కొందరు పర్సన్స్. సో కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని మనం చేంజ్ చేయలేము, కొందరు పర్సన్స్ ని మనం చేంజ్ చేయలేము. అలాంటప్పుడు డైవర్షన్ అనేది గుడ్ థింగే. కాకపోతే మనం హ్యాపీగా ఉండాలి, లేదా మనం చేంజ్ అవ్వాలి, లేకపోతే అదర్ పర్సన్ చేంజ్ అవ్వాలి. నీ ఈగో నీకు, నా ఈగో నాకు అలా ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఐదర్ ఒక్కరన్నా అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి, పిల్లల కోసమైనా సరే. బట్ లైఫ్ లాంగ్ అలానే మరి సఫర్ అవ్వకుండా ఉండాలంటే, నేను ఇప్పుడు రిలేషన్షిప్ కోచ్ కాదు కాబట్టి పిల్లల పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. బికాస్ తల్లిదండ్రుల ప్రేమ అనేది కంపల్సరీ ఉండాలి పిల్లలకి. ఓన్లీ నేను ఇందాక చెప్పాను కదా, ఫాదర్స్ అందరూ కూడా మదర్స్ మీదనే వదిలేస్తారు అని. ఇట్ ఈస్ నాట్ మదరింగ్. లేకపోతే అందరూ ఫాదరింగ్ చేయట్లేదు. పేరెంటింగ్ ఎప్పుడు అవుతుంది? మదర్ అండ్ ఫాదర్ ఉంటేనే కదా పేరెంట్స్ అంటాం. లేకపోతే మదరింగో లేకపోతే ఫాదరింగో అనాలి. సింగిల్ పేరెంట్ అంటారు, అది పేరెంట్ కాదు, అక్కడ మదరింగ్ అవుతుంది లేకపోతే ఫాదరింగ్ అవుతుంది. బట్ ఇద్దరు ఉండడం వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఆలోచిస్తే వాళ్ళ పాస్ట్ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఆ బాబు లేకపోతే పాప మమ్మీ సైడ్ ఉందనుకో, ఫాదర్స్ అందరి మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. మా ఫాదర్స్ అందరు ఇంతే అనే చూస్తాము. లేకపోతే ఫాదర్ దగ్గర ఉన్నా కూడా ఈ అమ్మాయిలందరూ ఇంతే అనేది ఒక అమ్మాయిల మీద ఇంప్రెషన్ పడుతుంది. అలా ఉండకుండా మీ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా, మీరు ఎక్కడ ఏం చేస్తున్నా కూడా మదర్ ఫాదర్ లవ్ అనేది కంపల్సరీ ఉండాలి పిల్లలకి. అది చాలా మెంటల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది తర్వాత. మేడం, ఓవరాల్ గా అసలు పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల ముందు? అంటే చాలా మంది పేరెంట్స్ ఏమంటున్నాం, వర్క్ టెన్షన్స్ మేము అనాలని అంటాం మా పిల్లలకు కానీ, మేము పిల్లలతో ఏమైనా దూరం ఉండాలని మాకు ఏమైనా కోరికన్నా, మా మెంటల్ ప్రెషర్స్ రేపంతా మేము కష్టపడేదంతా పిల్లల కోసమే కదా అని ఈ డైలాగ్స్ చెప్తుంటారు కదా. యాక్చువల్లీ దాన్ని పక్కన పెట్టేస్తే యాక్చువల్ రియల్ పేరెంట్స్ పిల్లలకి మంచిగా సంతోషంగా ఒక గుడ్ వేలో చూపెట్టాలంటే పేరెంట్స్ ఎలా ఉండాలి మేడం? పేరెంట్స్ వాళ్ళ కోపాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని ఎంతసేపు కంట్రోల్ చేయాలని చూడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది. మరి మాకు కూడా తెలుసు కొంచెం చేంజ్ అవ్వాలి, కాకపోతే మేము అన్కంట్రోలబుల్ అవుతున్నాం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొట్టేస్తున్నాము, తర్వాత మళ్ళీ మేము బాధపడుతున్నాము. అవన్నీ ఎందుకు అని అంటే, మీకు మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియట్లేదు. దానికోసమే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలని అంటే బ్యూటిఫుల్ మెడిటేషన్స్ ఉంటాయి. ఓకే, డైలీ ఒక 10 minutes అయినా మెడిటేషన్స్ చేయండి. లేదనుకుంటే నేను కూడా పేరెంటింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో బ్యూటిఫుల్ నేను మెడిటేషన్స్ క్లిప్స్ ఇస్తుంటాను వాళ్ళకి. ఏంటి వాళ్ళ మీద ఎలా వర్కౌట్ చేయాలి, ఒక్కొక్క బిహేవియర్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ రావాలి అని ఒక్కొక్క హోంవర్క్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళ క్వాలిటీస్ ఏమున్నాయి, స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఇవన్నీ కూడా నేను హోంవర్క్స్ ద్వారా నేను రాపిస్తుంటాను వాళ్ళ పిల్లల పైన వర్క్ చేయడానికి. సో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది దేని మీద ఎగ్జాక్ట్ వర్క్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లమే కరెక్ట్ గా తెలియదు అనుకో, సొల్యూషన్ తెలియదు. ప్రాబ్లం ఎంత క్లారిటీగా, క్వశ్చన్ ఎంత క్లారిటీగా ఉంటే సొల్యూషన్ కూడా అంత క్లారిటీగా రాయొచ్చు. మనం అంత వర్కౌట్ చేయొచ్చు దానిపైన, మీరు మీ పిల్లల పైన. ఓకే, సో మీ ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాలంటే మెడిటేషన్ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. యూనో, దెన్ మీకు కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోకుండా ఒక 2 minutes పాజ్ తీసుకోండి. ఓకే, ఈవెన్ పిల్లలకు కాకపోయినా మీ హస్బెండ్ పైన, లేకపోతే మీ ఫ్యామిలీస్, ఇన్లాస్, ఎవరైనా సరే సొసైటీలో ఉంటారు ఆబ్వియస్లీ మనకు కోపం తెప్పించే వాళ్ళు. సో ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది? సో పాజ్ తీసుకోండి. అప్పుడు ఎమోషన్స్ నుంచి థింకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది మీ మైండ్. ఓకే, 2 minutes పాజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం కరెక్టా రాంగా అది మనకి ఆలోచించుకోవాలి.
ఆ ఎదుటి పర్సన్ మనం ఆన్సర్ ఇస్తే దానికి వాల్యూ ఇస్తాడా లేదా, వాళ్ళు ఇనే స్టేజ్ లో ఉన్నారా లేదా, ఫస్ట్ థింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. దాని ఇప్పుడు నేను రియాక్ట్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని కూడా కొంచెం ఆలోచించాలి. అది ఎప్పుడు అవుతుంది, 2 minutes పాజ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మెడిటేషన్ ప్లస్ 2 minutes పాజ్ తీసుకోవడం. ఓకే, హెల్దీ ఫుడ్స్, మనం తీసుకునే ఫుడ్స్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాయి మనకి లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ఇండైజెషన్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటాం కదా, మన బాడీ మైండ్ ని కనెక్షన్ లో ఉంచనివ్వదు. ఆలోచన ఏదైతే ఉంటుంది కదా ప్రొసీజర్, దాన్ని కరెక్ట్ వేలో పెట్టదు మన బ్రెయిన్. సో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ స్టిమ్యులేటెడ్ షుగరీ ఐటమ్స్, సాల్ట్ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, మైదా తొందరగా అరగనవి. ఓకే, కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ కూడా పడవు, తొందరగా డైజెషన్ అవ్వదు. అలాంటివి కొన్ని అవాయిడ్ చేయడం. ఇలాంటివి చేస్తే మన బాడీ మైండ్ కూడా తొందరగా రియాక్ట్ అవ్వకుండా కొంచెం సాత్వికంగా ఉంచుతాయి మనల్ని. అగ్రెసివ్ నుంచి కొంచెం కూల్ స్టేజ్ లోకి తీసుకొస్తాయి. సో ఇవన్నీ నేను చెప్పినట్టు పాటిస్తే కంపల్సరీ మీ కోపం కూడా కంట్రోల్ అయిపోతుంది. సూపర్ మేడం, నైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టిప్స్ చెప్పడం జరిగింది. పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్ అన్నది. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.